హలో ఫ్రెండ్స్, ఆంధ్ర వెబ్సైట్ ఎగ్జామ్కు సంబంధించి ఎగ్జామ్కు తీసుకెళ్లాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇన్ కేస్ ఈ డాక్యుమెంట్స్లో ఏ డాక్యుమెంట్ అయినా లేకపోయినా లేకపోతే తీసుకెళ్ళకపోయినా మీకు ఎగ్జామ్ రాయడానికి అలో అయితే చేయరు. సో కాబట్టి వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఈ వెబ్సైట్ ఎగ్జామ్ రాయబోతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ వెబ్సైట్ ఎగ్జామ్ రాయడానికి మీకు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే, ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరైతే క్యాండిడేట్ ఎగ్జామ్ రాయబోతున్నారో తన యొక్క అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్. సో హాల్ టికెట్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ హాల్ టికెట్ తీసుకెళ్ళకపోతే ఎగ్జామ్కి రాయడానికి మీకు అలో అయితే చేయరు. సో కాబట్టి అడ్మిట్ కార్డ్, సో హాల్ టికెట్ అనేది తీసుకెళ్ళాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్. సో చాలామంది స్టూడెంట్స్ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్లకుండానే వెళ్తారు. కానీ యాజ్ పర్ ద వెబ్సైట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెబ్సైట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కూడా తీసుకెళ్ళాలి. సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ మీ దగ్గర ఉందని అనుకుంటున్నాను. సో మీ అప్లికేషన్ ఫామ్ని కూడా కంపల్సరీగా ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి ఎవరైతే క్యాండిడేట్ ఎగ్జామ్ రాయబోతున్నారో సో ఆ క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ మీరు ఆధార్ కార్డ్ తీసుకెళ్ళకపోతే మీకు ఎగ్జామ్ రాయడానికి అలో అయితే చేయరు. అండ్ ఈ ఆధార్ కార్డ్ ఎందుకు తీసుకెళ్లాలంటే, గవర్నమెంట్ వాళ్ళు ఐడి ప్రూఫ్ కింద మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అడుగుతారు. సో కాబట్టి ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఆధార్ కార్డ్ లేకపోతే మీ యొక్క పాన్ కార్డ్ తీసుకెళ్ళొచ్చు. అండ్ పాన్ కార్డు లేకపోతే మీ యొక్క ఓటర్ ఐడి. సో గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసిన ఏదో ఒక ఫోటో ఐడి ఉన్న కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో థర్డ్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ కోసం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క లేటెస్ట్ 3 or 4 పాస్ ఫొటోస్. సో ఎవరైతే క్యాండిడేట్ ఎగ్జామ్ రాబోతున్నారో సో తన యొక్క లేటెస్ట్ 3 or 4 పాస్ ఫొటోస్ అనేది తీసుకెళ్ళాలి. సో పాస్ ఫొటోస్ ఎందుకంటే అక్కడ కొన్ని చోట్ల అంటే అప్లికేషన్ మీద అండ్ వాళ్ళ రిజిస్టర్ మీద సో కొన్ని ప్లేస్లో వేస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ యొక్క లేటెస్ట్ 3 or 4 పాస్ ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ బాల్ పాయింట్ పెన్. సో ఎగ్జామ్కి రాబోయే స్టూడెంట్స్ వాళ్ళు మనం నార్మల్గా యూజ్ చేసే బ్లూ పెన్స్ సో తీసుకెళ్ళవచ్చు. కానీ నార్మల్ 5 రూపీస్ 3 రూపీస్ బ్లూ పెన్స్ అనేది తీసుకెళ్ళకూడదు. వెబ్సైట్ రూల్ ప్రకారంగా బాల్ పాయింట్ పెన్ మాత్రమే అక్కడ అలౌ చేస్తారు. కాబట్టి బాల్ పాయింట్ పెన్ అనేది తీసుకెళ్ళండి. అండ్ ఐఫోన్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, స్మార్ట్ వాచెస్ అండ్ ఇయర్ ఫోన్స్ సో ఇలాంటివి ఏమీ అలో ఉండదు. సో కాబట్టి ఇవేమీ తీసుకెళ్ళకండి.